పేదల చదువుపై కక్ష, పేదల వైద్యంపై కక్ష. చంద్రబాబు నాయుడు ఎప్పుడు అధికారంలో ఉన్నా ఇవి తప్పవు కాబోలు. జగన్మోహన్ రెడ్డి హయాంలో విద్యా వైద్యులకు పెద్దపీట వేసి కొత్తగా 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు శ్రీకారం చుట్టారు. చంద్రబాబు నాయుడు వచ్చి ప్రభుత్వం నిర్మించిన వాటిలో 10 కాలేజీలను తనకు నచ్చిన ప్రైవేటు వ్యాపారులకు తెగ నమ్మేస్తానంటున్నారు. ఆదివాసీ గిరిజనుల కోసం ఉమ్మడి విశాఖ జిల్లా పాడేరులో జగన్మోహన్ రెడ్డి మెడికల్ కాలేజీ నిర్మిస్తే దాన్ని చంద్రబాబు నాయుడు నిర్వీర్యం చేశారు. 150 మెడికల్ సీట్లు మంజూరైతే అందులో 100 సీట్లు పోయేలా చేశారు చంద్రబాబు. దీనిపై గిరిజన సంఘాలు ఆక్రోశం వ్యక్తం చేస్తున్నాయి. అభివృద్ధికి ఆమడ దూరంలో ఉండే గిరిజన ప్రాంతాలకు అన్ని సమస్యలే. సరైన విద్య ఉండదు, వైద్యం అందనే అందదు. ఉమ్మడి విశాఖ జిల్లా పాడేరు ప్రాంతంలో పర్యటించిన జగన్మోహన్ రెడ్డి అక్కడి గిరిజనుల సమస్యలను గ్రహించి అక్కడ ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. అన్నట్లుగానే 2019లో గెలిచి ముఖ్యమంత్రి అయ్యాక రాష్ట్ర వ్యాప్తంగా తలపెట్టిన 17 కొత్త మెడికల్ కాలేజీల్లో ఒకటి పాడేరులో ఏర్పాటు చేయడానికి నిర్ణయించారు. 500 కోట్ల రూపాయల వ్యయంతో 35 ఎకరాల్లో పాడేరులో మెడికల్ కాలేజీ నిర్మాణ పనులు ప్రారంభించారు. కాలేజీ నిర్మాణ పనులు 70% మేరకు పూర్తయ్యాయి. గత ఏడాది ఇక్కడ తరగతులు కూడా ప్రారంభమయ్యాయి. అయితే మెడికల్ కౌన్సిల్ ఈ కాలేజీకి 150 సీట్లు మంజూరు చేస్తే చంద్రబాబు ప్రభుత్వ నిర్వాకం వల్ల కేవలం 50 సీట్లు మాత్రమే వచ్చాయి. గత వైఎస్ఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇది చాలా స్పీడ్గా వర్కులన్నీ కూడా జరిగింది. ఇప్పుడు కనబడుతున్న బిల్డింగ్ కూడా వైఎస్ఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడే ఈ బిల్డింగ్ పూర్తి చేయడం అయింది. ఈ బిల్డింగ్ పూర్తి చేసి ఇక్కడే ఇప్పుడు స్టూడెంట్స్కు క్లాసులు ఇవ్వడం కూడా జరుగుతుంది. మరి గత ప్రభుత్వం ఉన్నప్పుడు 150 సీట్లు కేటాయిస్తే ఇప్పుడున్న ఈ యొక్క కూటమి ప్రభుత్వము దాన్ని కుదించి 50 సీట్ల వరకే వచ్చింది. అదే వైఎస్ఆర్ ప్రభుత్వమే ఉన్నట్లయితే ఈరోజు ఈ యొక్క మెడికల్ కాలేజ్ అంతా కూడా పూర్తి అయిపోయి ఉండేది. మా గిరిజనులకు మరి వైఎస్ఆర్ ప్రభుత్వం ఎంతో మేలు చేసింది. కాలేజీలో మిగిలి ఉన్న నిర్మాణ పనులను పూర్తి చేయాల్సిన కూటమి ప్రభుత్వం వాటిని నిలిపివేసింది. రాష్ట్రంలో 10 మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించేయడానికి చంద్రబాబు నిర్ణయించేశారు. రాష్ట్ర మంత్రివర్గం దానికి ఆమోదముద్ర వేసింది. అందులో జనసేన కూడా ఉంది. టీడీపీ, జనసేన, బీజేపీల కూటమి కలిసికట్టుగా ప్రభుత్వ మెడికల్ కాలేజీలను భ్రష్టు పట్టిస్తున్నాయని విపక్షాలు విమర్శిస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం ఈరోజు ఎంత నిర్లక్ష్యం చేస్తుందంటే దానికి ఉదాహరణ మన ప్రధానంగా పాడేరు మెడికల్ కాలేజ్. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు 60 నుంచి 70% పనులు శరవేగంగా పూర్తయింది. కానీ ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పనులు అంతటితో నత్తనడక సాగుతుంది తప్ప ఏ రకంగా కూడా ముందుకు సాగని పరిస్థితి ఈ మెడికల్ కాలేజీలో ఉన్నటువంటి ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నటువంటి మెడికల్ కాలేజీ నిర్మాణ పనులు అంటే ఎంత దారుణంగా ఉందంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడ పేరు వచ్చేస్తుందో అని చెప్పేసి కేవలం అదే కారణంతో ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ఈ పనులు ఇంత నిర్లక్ష్యం చేస్తున్నారు. ఇక్కడ మొత్తం ఏదైతే మెడికల్ కాలేజీకి సంబంధించినటువంటి నిధులు వచ్చినప్పటికీ దాన్ని కూడా ఆపేసే పరిస్థితి ఈరోజు పాడేరు మెడికల్ కాలేజీలో ఉంది. జగన్మోహన్ రెడ్డి హయాంలో మొదలైన కాలేజీలను పూర్తి చేస్తే ఆ మంచి పేరు జగన్మోహన్ రెడ్డికే వస్తుందన్న అక్కసుతోనే చంద్రబాబు నాయుడు కుట్ర చేస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ ఆరోపిస్తోంది. విశాఖ ఏజెన్సీలో గిరిజనులకు ఏ ఆరోగ్య సమస్య వచ్చినా 150 కిలోమీటర్ల దూరం ప్రయాణించి విశాఖలోని కేజీహెచ్లో వైద్యం చేయించుకోవాల్సిన దుస్థితి. దానికి చెక్ చెప్పాలనే జగన్మోహన్ రెడ్డి నిరుపేద గిరిజనులకు మేలు జరగాలంటే పాడేరులో జగన్మోహన్ రెడ్డి ప్రారంభించిన మెడికల్ కాలేజీని తక్షణమే పూర్తి చేయాలని గిరిజనులు కోరుతున్నారు. చిన్న ప్రమాదం జరిగినా లేదంటే చిన్న అనారోగ్య పరిస్థితి ఏర్పడినా కూడా ప్రతి చిన్నదానికి దాదాపు 100-120 కిలోమీటర్లు దూరం ప్రయాణించి మరి విశాఖపట్నం వెళ్ళి మరి కేజీహెచ్లో చికిత్స తీసుకోవాలంటే మార్గం మధ్యలోనే చనిపోయేటటువంటి ప్రమాదాలు కూడా ఉన్నాయి. సో అటువంటి ప్రమాదాలు జరగకుండా రేపు పొద్దున ఉండాలంటే ఖచ్చితంగా పాడేరులో ఒక మెడికల్ కాలేజ్ ఉంటే మంచిదని చెప్పి ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న టైంలో పాడేరులో మెడికల్ కాలేజ్ అనేది ఏర్పాటు చేశారు. అయితే ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం ఏర్పడిందో నత్తనాడుగా పనులు అవ్వడం ఈరోజు మెడికల్ కాలేజ్ అనేది అసంపూర్తిగా ఆ రోజు ఏ విధంగా అయితే ఎంతవరకు పని అయిందో ఈ రోజు కూడా అదే ఆ పనుల్లోనే అక్కడ వరకు ఆగిపోయిందండి. ఖచ్చితంగా ఈ మెడికల్ కాలేజ్ పూర్తి చేయాల్సిన అవసరము ఆవశ్యకత మైదాన ప్రాంతంలో కంటే కూడా మా ఏజెన్సీ ప్రాంతానికి చాలా ఉపయోగపడుతుంది. పాడేరు ప్రాంతాన్ని పదే సందర్శించే ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, ఇతర మంత్రులకు ఇక్కడ మెడికల్ కాలేజీ పరిస్థితిపై అవగాహన లేదా అని వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకురాలు తనూజారాణి ప్రశ్నిస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంవత్సరంన్నర గడుస్తున్న ఈ రోజుకి
కొంతమంది మంత్రులు వచ్చారు, డిప్యూటీ సీఎం గారు వచ్చారు, చీఫ్ మినిస్టర్ గారే మన ఆదివాసీ దినోత్సవం రోజు వచ్చారు. కానీ వీళ్ళెవ్వరికీ ఇక్కడ గిరిజనులు పడుతున్న బాధ అర్థం కాలేదా? వీళ్ళ ఆరోగ్యం మీద ఎట్లాంటి శ్రద్ధ తీసుకుంటున్నారని చెప్పి ఈ మీడియా ముఖంగా వాళ్ళని ప్రశ్నిస్తున్నాను. అంటే ఈరోజు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆ స్థానంలో ఉన్నప్పుడు దుప్పట్లు పంచడం కానీ లేకపోతే చెప్పులు పంచడం కానీ ఇట్లాంటి పనులు కన్నా అత్యవసరంగా ఏదుందో దాన్ని చూసి దానికి సొల్యూషన్ తీసుకొని వస్తే కదా ఆయనకి ఆ పదవికి ఒక అర్థం ఉంటుంది. ఎన్నికల సమయంలో ఓట్ల కోసం చంద్రబాబు నాయుడు చాలా కబుర్లు చెబుతారు. అధికారంలోకి వస్తే మాత్రం పేదలకు పనికొచ్చే పథకాలకు కత్తెరలు వేస్తారని విపక్షాలు విమర్శిస్తున్నాయి. 100 కోట్లు పోసి ప్రభుత్వం నిర్మించిన కాలేజీలను ప్రైవేటు వ్యాపారుల చేతుల్లో పెట్టడానికి చంద్రబాబుకు మనసెలా ఒప్పిందోనని మేధావులు మండిపడుతున్నారు. మెడికల్ కాలేజీ నిర్మాణాన్ని ఎందుకు మధ్యలో ఆపేశారు, దాని ఏజెన్సీ ప్రాంతానికి వచ్చినప్పుడు దాని గురించి ఎందుకు ప్రస్తావించలేదు? ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న మెడికల్ కాలేజీ పూర్తయితే గిరిజనులకు అధునాతన వైద్యం అందుతుందని, దానివల్ల గిరిజనులు 150 కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సిన అవసరం కూడా తప్పుతుందని చెప్పి ఎంపీ మాట్లాడుతున్నారు. కెమెరామెన్ అప్పలరాజుతో నాయుడు, పాడేరు నుంచి.